తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పుండు మీద కారం రాసినట్టు అంతా చేసేశానని చెప్పడం ఆయన. పోనీ ఏదో ఉపశమనం కలిగించేదో లేదా పొరపాటైంది నేను అనుకున్నాను చేయలేకపోయానో ఇట్లా కాదు. ఉన్నవన్నీ ఉడబీకేసి బ్రహ్మాండంగా చేసేశాను, నేను చెప్పినవన్నీ చేశాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ రోజు చెప్పినవి చేశారు, దానికి ఎక్స్టెన్షన్ చెప్పనివి కూడా చేస్తే అదే మాట ఈయన కూడా అంటాడు. ఈయన చేసింది ఏంటంటే చెప్పినవి చేయలేదు, మోసం చేశాడు. ఇంకా ఉన్నవి పీకేసి ఊడపీకి వాటిని కూడా లాగేసి మొత్తం నిలువు దోపిడీ చేసేసి రోడ్డు మీద నిలబెట్టి మీకు బ్రహ్మాండంగా పెద్దపీట వేశాను, 33% రిజర్వేషన్ మీకోసం నేను తీసుకొస్తానని నిన్న మహానాడులో దానికి ఏదో ఒక పేరు కూడా పెట్టేట్టున్నాడు. స్త్రీ శక్తో సమ్ థీమ్ అన్నాడు. అసలు సిగ్గు ఎగ్గు దానికి అంటే కనీసము దాటవేయడానికైనా ట్రై చేస్తారు ఎవరైనా, అది క్వశ్చన్ చేస్తారేమో అని. ఏమీ లేదు, బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. ఈరోజు ఏమైంది అనేది అడగాలి. ఆ 50% జగన్మోహన్ రెడ్డి గారు చేసి 50% దాటి ఇచ్చి ఏ స్టేజ్ చూసినా కళకళలాడుతూ మొత్తం మహిళా నాయకురాళ్లతో నిండి ప్రజాప్రతినిధులుగా కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్లు కావచ్చు, మేయర్లు ఇక్కడే ఉన్నారు మన దగ్గర. కార్యక్రమాల వల్ల రాలేని వాళ్ళు ఉండొచ్చు జిల్లాల్లో. మనం చేస్తే ఆ చట్టం ఏమైందో తెలియదు, ఈరోజు దాన్ని ఊసే లేదు. ఈయన 33% ఇప్పుడు ఇస్తానంటున్నాడు. ఇంకా దానికి ఆ బరితెగింపుకు ఏమైంది పేరు పెట్టాలా? ఒకవేళ మనం క్వశ్చన్ చేసినా మనది ఏకాకి గొంతులాగా ఉంటుంది, బయట రాకుండా ఒక 10,000 పెంపుడు గొంతుకలు ఏవైతే తను పోషిస్తాడో తాను తయారు చేసుకున్నాడు కృత్రిమంగా. మన కర్మకి ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది, ఇంకేం చేస్తాడో తెలియదు. దాంతో లక్షలైనా క్రియేట్ చేసినా చేయగలరు. ఎందుకంటే తన శక్తియుక్తులన్నీ అతను పెట్టేది దాంట్లోనే పెడతాడు. 1,00,000 మంది మారీచులకు సమానం మాయా యుద్ధం చేయడంలో ఆయనకు వేరే పని. జగన్మోహన్ రెడ్డి గారికి 14 వేసిన నుంచి ప్రజలకు ఎక్కువ మందికి ఎక్కువ మేలు ఎట్లా చేయాలని ఆయన ఆలోచిస్తే, అలాగే మనం ఇచ్చిన ప్రతి రూపాయి వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు మరింత బాగుపడి సొంత కాళ్ళ మీద నిలబడేట్టు వాళ్ళకి ఎన్ని దారులు క్రియేట్ చేయాలని ఆయన ఆలోచిస్తే, ఇతనికి ఆ పనే ఉంది. అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉంది. అసలు ఇద్దరి మధ్య బేసిక్ తేడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అని ఈయన అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు నన్ను తీసుకోవడం మీ అదృష్టం, నా కోసం మీరు పూజలు చేసుకోండి అని మొన్న ఎప్పుడో పిలిపించినట్టున్నాడు. ఆయన మరి ఇంక దానికి ఏం చెప్తావు? నవ్వాలనో ఎడవాలనో కూడా అర్థం కాదు వాళ్ళు చేసేసి. ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు లోపల ఉండొచ్చు, పైకి కనీసం ఏదో మీ సేవ కోసం ఉన్నానని అనాలి. అది కూడా ఏం లేదు. నా భాగ్యం, నేను ఉండడం అనేది మీ భాగ్యం, మరి నేను పోకుండా చూసుకోవడం మీ బాధ్యత, మీరు పూజలు చేయండి అని అంటానంటే ఇంకా అతను ఏదో మరి ఎక్కడో పోయింది, అది పక్కకి ఎక్కడికో దిగిపోయింది అనుకోవాలి, లింక్ దిగింది అనుకోవాలి. అతనికి ఏమీ లేదు, అసలు సంబంధం లేదనుకుంటాడు. ఇప్పుడు ఈ మధ్య చూస్తే మనం ఏదైతే మొన్న చూస్తే అసలు మొన్న ఇది కూడా అంటున్నాడు, అది రాజశేఖర రెడ్డి గారి కొటేషన్, తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడు. అది మొన్న తను వాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి? జగన్ గారిని ఉద్దేశించి. అసలు ఆశ్చర్యం. ఆమె భువనేశ్వరమ్మ, ఆమెది కూడా వినిటారనుకుంటా మీరంతా. ఈ మధ్య 2004లో అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు ఫ్రీ కరెంటు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు కూడా చెప్పేయండి, తర్వాత సాధ్యం కాకపోయినా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, ముందు ఎన్నిక అవుతాం కదా అంటే, పొరపాటున కూడా ఒకసారి మాట చెప్పినాక నేను తప్పలేనని ఈయనన్నా అంట చంద్రబాబు నాయుడు గారు. మాట తప్పని మడమ తిప్పని చంద్రబాబు నాయుడు గారని ఆమె అంటున్నారు. ఎట్లా అసలు ఎట్లా అంటే ఆయన లైన్ ఆఫ్ థింకింగ్
వ్యవసాయం దండగా, దాన్ని ఏదో కొడుకును కొంటాయంటే వద్దంటాననేది కోడలు వద్ద అత్త వద్దంటుంది అనేది. అలాగే ఏ పాలసీ లేదు, టూరిజమే బెస్ట్ అనేది. కొన్ని ఉన్నాయి స్థిరమైన అభిప్రాయం, తప్పు లేదు, అది కూడా ఆ లైన్ ఆఫ్ థింకింగ్ ఉండొచ్చు, అది ఫిలాసఫీ కావచ్చు. నేను ఇదిగో ఈ లైన్లో ఆలోచిస్తున్నాను, ప్రజలు దాన్ని ఎన్నుకుంటే ఓకే. అంతేగాని నువ్వు నీది కానిది నువ్వు క్లెయిమ్ చేయడం ఏందని. జగన్మోహన్ రెడ్డి గారో లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారో తాము ఏదనేది వాళ్ళ ప్రతి మాట ప్రతి అడుగు రెండిట్లో తేడా ఉండదు. ఈ రోజుకు ఉండదు. ఈ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఒక్కటి చెప్పు, నీకు అధికారం 10 ఏళ్ల పాటు శాశ్వతం, 20 ఏళ్ళంటే ఆయన గిలగిల కొట్టుకునే అదైతే నేను చెప్పాడు, అవసరమైతే వదిలేద్దామంటాడు. అలాంటి అధికారం మనం ఎందుకు? అధికారం కోసం అధికారం కాదు కదా, వచ్చినందుకు ఏదో 4 మంచి పనులు చేయాలి, ప్రజల గుండెల్లో, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలి, నిస్సహాయాలకు అండగా ఉండాలి అని తన సైన్యాన్ని కూడా దానికి సన్నద్ధం చేసుకున్నాడు. సైన్యం అంటే మన పార్టీని, కార్యకర్తలను మొత్తం మైండ్ సెట్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇంతమంది మహిళలు ఉత్సాహంగా ఎక్కడ చూసినా కదులుతున్నారంటే, ఈరోజు మన కమిటీల్లో కూడా 30-40% పైగా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి చేస్తున్నారంటే, ఇంత కష్టకాలంలో కూడా. ఇప్పుడు ఇక్కడికి కూడా రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇంత ఓపికగా వచ్చారంటే, ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఇంకోటి లేవు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే లీడర్ని బట్టి ఉంది. ఈ తేడా ఇట్లా ఉండాలని నేను అనను. ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తాడు, ఒక్కొక్క నాయకుడు ప్రజల్లో ఎక్కువ ఉంటాడు, ఒకరు ఉండకపోవచ్చు, తప్పు లేదు. కానీ నీ విధానాలు ఏంటి, నువ్వు ఏం చెప్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, స్పష్టత, అవి నువ్వు చేయగలిగితే చేయడం, అవి పూర్తి చేయడం, ఈ రెండు లేకపోగా ఎన్నికలకు ముందు ఏదైతే అంటాడో ఎన్నికల తర్వాత పూర్తిగా దానికి విరుద్ధంగా ఉండడమే కాకుండా ఆ స్టేజ్ ఇప్పుడు దాటిపోయినాడు. నేను పూర్తి చేసేసాను, మీరందరూ ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి అనే దానికి ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు కొత్తగా అది ఒకటి మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు నేను సంపద సృష్టించి మీకు అందరికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు పిల్లలు సంపద అంటున్నాడు. పిల్లలే సంపద. ఏమా? సో దీనికి సంబంధించినంత వరకు ఈయన నేనేమవుతున్నాను, జోకర్ అయితే అనుకోను, కావాలని ఒక జోక్లో సమాషా కన్నట్టు అనే వెనక ఒక క్రూరమైన విషయం ఉంది. ఇప్పుడు ఈరోజు అందుకే చంద్రబాబు మోసం చేశాడంటే, చంద్రబాబు మోసం కాక ఏం చేస్తాడని అనుకొని అడ్జస్ట్ అవుతారు అనే రోజు దీనికి వచ్చేసింది సిచ్యువేషన్. రాజకీయం అంటే ఇట్లా ఉంటుంది కదా, లేకపోతే అది ఆయన తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. అలాగే చంద్రబాబు నాయుడు మోసం కాక ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు అబద్ధం కాక ఏమాడతాడు, మీరు మీ పిచ్చి కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అనుకున్నా ఆయనకు పర్లేదు, తాను దాటేస్తే చాలా, ఆ రోజుకి అది అయిపోతే చాలు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన చెప్పిన కొత్తది ఏంటంటే 47, 67 అయిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా అందరూ పిల్లలు కానండి, పిల్లలే మన సంపద, ఇదిగో నేను సంపద ఇచ్చేసాను కదా మీకు అనేది అంటున్నాడు. అది ప్రజలకు చెప్పే బదులు సీరియస్ ఇష్యూ, చాలామంది కొంతమంది సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు, పిల్లలు కానీ యంత్రాలు కాదు కదా ఇవన్నీ. అసలు అంత కూడా కావాల్సిన, ఆ మనిషికి కావాల్సిన, అసలు ఆయనకు అంత ఉంటే ఆయన ఇంట్లో చేయొచ్చు ఆ పని, ఇన్స్టెడ్ ఆఫ్ దీనికి ఇదే బదులు. సరే ఆయన అంటే వయసు అయిపోయింది, పెద్దాళ్ళు అయిపోయారు. లోకేష్ ఉన్నాడు, వాళ్ళ తాత ఆయన ఎన్టీ రామారావు గారు అప్పట్లో చేశారు, పెద్ద కుటుంబం. వాళ్ళ మామ ఆయన బాలకృష్ణ గారు కూడా ఏదో సినిమా కూడా చేసినట్టున్నారు, పిల్లల అవసరమని, తాతమ్మలో సంథింగ్, నాకు చిన్నప్పుడు చూసాను, గుర్తులేదు. అంటే పిల్లలు పెద్ద కుటుంబం ఉండాలనేది. ఎవరమ్మా? వాళ్ళంటే వాళ్ళు దూర బంధువులు అవుతారు అనుకో, వీళ్ళ కుటుంబం వరకు చేయొచ్చు, వద్దని ఎవరన్నారు. బట్ ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి ఇంత క్యాజువల్గా అనడం ఏంది, దాని మీద ఓ డిబేట్లు డిస్కషన్లు నడవడం ఏంది, పాపులేషన్ గురించి. ఈరోజు ఏంది, సౌత్ నార్త్ ఏదో వచ్చింది, దానికి దీనికి లంక ఏంది. ఇప్పుడేమది ఓవర్ నైట్ కావడమా, అయిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది, లేకపోతే ఉన్నవన్నీ పీకేసావు, ఫ్రీ ఎడ్యుకేషను మంచి ఇదో
హాస్పిటల్స్, ఫెసిలిటీస్, స్కూల్స్, గవర్నమెంట్ సపోర్ట్ కంప్లీట్ పీకేసి ఒక పక్క. పోనీ ఇవన్నీ బాగా పనిచేస్తే కుటుంబం పెద్దదైతే దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఆయన పెద్ద ఆయన చెప్తున్నాడు అనుకోవచ్చు. ఉన్నవన్నీ పీకేసావు నువ్వు, కార్పొరేట్ మొత్తం దీనికి చేసేసావు, ప్రైవేటైజ్ చేసేస్తావు. ఇంకో పక్క 30,000 ఇస్తాడంట, 30,000, 40,000 ఇచ్చేది ఆయన. ఈ నెలకు 1,500 ఏమైంది? ఏమైందో తెలియదు. ఆడబిడ్డని ఇదే అన్నాడు, తెలియదు. నువ్వు చేయాల్సింది హామీ ఇచ్చింది, దాని గురించి ఆన్సర్ ఇవ్వట్లా. ఇప్పుడు ఈ దీని కింద ఏం చేస్తున్నాడు? దీనికి మనం రియాక్ట్ అవుతాం, ఏదో అంటుంటాం, జోక్ అని కొందరు, కాదు ఎట్లా అంటాడు. చీఫ్ మినిస్టర్ మహిళలంటే పిల్లలుగానే యంత్రాలుగా చూస్తాడా, అది ఇది అది ఏదో సీరియస్ లేదా వ్యంగ్యంగా డిబేట్లు జరుగుతుంటాయి. ఈలోగా ఈయన పుణ్యకాలం అయిపోతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంటుంది. మళ్ళీ లాస్ట్ ఇయర్ రాగానే మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తొస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త హామీ తీసుకొస్తాడు. ఈ మనమైతే అంత అట్లాంటి హామీల్లో పోటీ పడలేము. సో దాటేయచ్చు. దాటలేదనుకో ఓ 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళకి రెడీ అవుతాం. ఎందుకంటే మొత్తం ఈసారి స్టేట్ని పిండినాడు. పిండి అసలు ఇక్కడ ఒక్క చోట ఈ పక్కనే మన పక్కనే